బీవైడి అనేటటువంటి సంస్థ చైనాకు సంబంధించినటువంటి సంస్థ. ఆ సంస్థ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తే మన దేశంలో అమ్ముతానంటుంది. మోడీ సర్కార్ దానికి నిరాకరించింది. టెస్లా అనేటటువంటి సంస్థ ఎలన్ మాస్క్ది, ఏదైతే ట్విట్టర్ అధినేత, స్టార్లింక్ అధినేత, ఇట్లాగా వివిధ సంస్థల అధినేత. తను ఇప్పుడు అమెరికాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి తనకి సంబంధించిన కార్లని ఇండియాలోకి అనుమతించడం కోసం చైనాకి సంబంధించిన వ్యవస్థల్ని అడ్డుకుంటున్నారు. ఇది తాజాగా మోడీ మీద పడి ఏడ్చేటటువంటి వాళ్ళ యొక్క అంశం. మేబీ ఒత్తిడికే లొంగారనుకుందాం. దానివల్ల నష్టమేంటి? చైనాకి భారతదేశంలో వాళ్ళ కార్లు అమ్ముకుని వాళ్ళు బాగా సంపాదించుకుని రేపు పొద్దున ఏం చేస్తారు? ఒకప్పుడు టిబెట్ ఆక్రమించుకుంటున్నప్పుడు మనం చూస్తా కూర్చోడంగా చైనాకి సహకరించాం. ఫలితం 4 సార్లు చైనా మనల్ని ఇబ్బంది పెట్టింది. ఎప్పటికీ చైనా మన ఈశాన్య రాష్ట్రాలు కావాలంటుంది, లేదంటే మన లడక్ కావాలంటుంది. పైగా పీఓజేకేలో ఉన్నటువంటి పార్ట్ని మీదగా తను రోడ్డు వేసుకుంటుంది. భారత్ అంటే చాలా చిన్న చూపు. అట్లాంటి దేశంతో మనం ఎందుకు వాళ్ళని పైకి తీసుకెళ్ళాలి? అదే సందర్భంలో టెస్లాతో మనకే గొడవ లేదు, అమెరికాతో మనకే గొడవ లేదు. ఆర్థిక పరంగా వాడు 26% సుంకం వేసామంటే ఆడి మీద మనం 52% వేసాం. అందుకే వాడు 26% వేసాడు, మనకంటే సగమే వేసాడు. అట్లాంటి దాంతో మనకేం నష్టం? అమెరికా మనతో ఏ యుద్ధం చేయదు. పైగా అమెరికా మనకు సహకరిస్తే చైనా విషయంలో. అట్లాంటప్పుడు వాళ్ళని వస్తానంటే వద్దంటాం ఎందుకు? ఇది కదా అసలు లెక్క.